ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మన గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఫ్రెండ్స్, శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ ఛానల్ ద్వారా మనము ప్రతిరోజు 11 గంటలకి జ్ఞానము తర్వాత ధ్యానాన్ని జరుపుకుంటున్నాము. మరి ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క జూమ్ సెషన్ ని మనం స్టార్ట్ చేసుకున్నాము. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారు పొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ప్రెసిడెంట్ ప్రత్యూష మేడం గారు. మరి ఈ మేడం 1995లో ధ్యానం ప్రారంభించారు. తర్వాత 2006 సంవత్సరంలో వాళ్ళ ఇంట్లోనే పిరమిడ్ కట్టించడము, అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేయడము మొదలు పెట్టారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే చింతామణి, బళ్ళారి ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేయడము. అదే కాకుండా ఒక్క తెలుగులోనే కాదు ఫ్రెండ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 భాషల్లో కూడా మేడం ప్రచారాలు చేస్తూ ఉంటారు. కరోనా టైం నుంచి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకందరికీ సుపరిచితురాలే. తను యాంకరింగ్ చేయడమే కాకుండా ఎన్నో పుస్తకాలు తను చెప్తూ ఉంటారు, ఎన్నో క్లాసెస్, అద్భుతమైన క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు, ఎన్నో వర్క్ షాప్స్ చేస్తూ ఉంటారు. అలాగే మరి పొద్దుటూరు వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ తరపున శాకాహార ర్యాలీస్ చేయడము, పౌర్ణమి ధ్యానాలు, ధ్యాన తరగతులు నిర్వహించుకోవడము, ఇలా అన్ని పనుల్లో ఎంతో బిజీగా ఉంటారు తను. ముఖ్యంగా మనకి పొద్దుటూరు అంటే ధ్యాన దసరా గుర్తొస్తుంది. మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు రమ్మని. సో చాలా చక్కగా వీళ్ళు 3 డేస్ దసరా ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తారు. మరి వీటన్నింటిలో కూడా తను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో మనకి టైం ఇచ్చినందుకు మేడంకి కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్లాట్ఫామ్ కి మనం వెల్కమ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ వారికి అందరికీ కూడా, ఆ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ప్రసన్నలక్ష్మి మ్యామ్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అద్భుతమైన ఈ అవకాశం మరి అందజేసినందుకు. అలాగే ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ధ్యాన మార్గంలోకి 1995లో రావడం జరిగింది. చదువుకునేటప్పుడే మరి చక్కగా ఈ ధ్యాన పరిచయం జరిగిందనమాట. ఎంతో మంది హెల్త్ పర్పస్గా, కొంతమంది అలా రకరకాల సందర్భాలలో మనము ధ్యానంలోకి రావడం జరుగుతుంది. నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉండింది అంటే, ధ్యానం గురించి వినడం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు ధ్యానం గురించి చెప్తుంటే కూడా మాకెందుకు, మేము ఇంకా బాధ్యతలు ఉన్నాయి, పిల్లలైతే మాకు ఇప్పుడు అవసరమా, ఇలా వినడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు నిజంగా చెప్పాలంటే. అప్పుడు ధ్యానం క్లాస్కి వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువ. అండ్ ఆ రోజుల్లో మేము 1-2 గంటలు ధ్యానం చేసినామంటే మాకు మేమే శబాష్ అనుకునేవాళ్ళం. ఈరోజు 2 అవర్స్ చేసాము అని చెప్పేసి, 1 అవర్ చేసాను, 2 అవర్ అంటే అప్పుడు ఆ ఎనర్జీస్ కూడా అలా ఉండేవి అనమాట. అలాంటిది ఈరోజు మరి అదే పనిగా వచ్చి అడుగుతున్నారు, మాకు ధ్యానం నేర్పించండి, మాకు దాని గురించి తెలియజేయండి అని. ఎక్కడెక్కడి నుంచో ఆ ఫోన్ నెంబర్స్ వాళ్ళు వెతికి పట్టుకొని కొత్త వాళ్ళు కాల్స్ చేసి వాళ్ళు ఎంత హార్ట్ఫుల్గా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే ఒకసారి. అరే వీళ్ళు అసలు మేమేం తెలియదు, మా గురించి ఊరికే జస్ట్ వినింటారు, లేకుంటే ఇలా క్లాసెస్ చెప్పినప్పుడు చూసింటారు అంతే. మేము ఎట్లా పర్సనల్గా ఎలా మనిషిలో ఏమీ తెలియదు, కానీ వాళ్ళు అంత నమ్మకంతో మమ్మల్ని అడుగుతున్నారే అని చెప్పేసి. అంటే గురువు గారు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు కదా మాకి అని చెప్పేసి, నిజంగా ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పుకునేదాన్నో పత్రి సార్కి అయితే. అలాగే మేము ధ్యాన ప్రచారం చేసే కొత్తల్లో స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి అని అంటే, ఒకతను ఏమన్నా అంటే డిఈఓ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి పర్మిషన్ ఇప్పించుకుంటే, ఆయన దగ్గర లెటర్ తీసుకొని వస్తే ఎవరైనా సరే మనకి పర్మిషన్ ఇస్తారు అని చెప్పేసి అన్నారు.
సరే అని చెప్పేసి ఆ కన్సర్న్డ్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆయన పిలిచారు. మేము చెప్పాము ఇట్లా సార్, మాకు మీరు ఒక పర్మిషన్ లెటర్ రాసిస్తే మేము అందరికి ఇలా చెప్పాలనుకుంటున్నాము అంటే, ఎంత తీసుకుంటారు మేడం మీరు అని అడిగినాడు. చెప్పేదానికి ఎంత తీసుకుంటారు? ఏం లేదు సార్, ఫ్రీగానే చెప్తాము, ఇంకా మేమే ప్లాంప్లెట్స్ అవంతా వేయిస్తాము, బుక్స్ ఏమన్నా ఉంటే కూడా దానికి కన్సర్డ్ ఒకసారి బుక్స్ కూడా ఇస్తాం సార్ అని కొన్ని బుక్స్ ఆయనకు కూడా ఇచ్చామన్నమాట. అంటే మీరేం ఛార్జ్ చేయరా మేడం దీనికి అని? ఏం లేదు సార్, మా గురువు గారు ఇదే చెప్పారు, ఆయన మాకు ఫ్రీగా చెప్పారు, మీరు కూడా ఇలానే అందరికీ ఇది ఉచితంగా అందించండి అని చెప్పారు, సో అదే చేస్తున్నాము అంటే ఆయన ఎంత ఆశ్చర్యపోయారనండి. అసలు ఆ రోజు ఆ ఆఫీసర్ కూడా ఎంత మర్యాదగా, ఎంత చక్కగా మాట్లాడారంటే, మేము వెళ్ళిన వాళ్ళం అంతా కూడా డిగ్రీ చేసాం, అంతే డిగ్రీ చేసాము, ఇంకా అంతకన్నా తక్కువ చదివాము. ఇద్దరు ముగ్గురు వెళ్ళాం, ఏం పెద్ద చదువులేం చదవలేదు. కానీ అంత గొప్ప ఆఫీసరు మాతో అంత బాగా మాట్లాడటానికి కారణం ఏమిటంటే ఈ ఆత్మవిద్య, ఈ ధ్యాన విద్య. అందుకే పత్రి సార్ ఏమంటాడంటే, మనము మన పిల్లలకి గాని ఎవరికైనా సరే మనము ఆ సంపదలన్నీ, డబ్బులు, ఆస్తులు, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులు, లేదా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి గూడా ఆస్తులు సంపాదించాలి అని చెప్పేసి మనము తాపత్రయపడుతుంటాము. కానీ అన్నిటికైనా ముఖ్యమైన విద్య ఈ ఆత్మ విద్యను మనం మన పిల్లలకి అందించాలి అని చెప్పేవారండి. ఎన్ని సందర్భాలలో ఈ ఇది మేము ఎక్స్‌పీరియన్స్ చేశాము. ఇప్పుడు మేము ఇట్లా క్లాసెస్ చెప్తుంటాము. స్కూల్స్‌కెళ్ళి క్లాసెస్ చెప్తుంటాము. లేదా ఇలానే జూమ్స్‌లో గావచ్చు, బయట గాని క్లాసెస్ చెప్తుంటాము. ఎంతో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, హోదాలో పెద్దవాళ్ళు, చదువులో పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఎంత చక్కగా వింటారు. ఎందుకు అక్కడ భౌతికంగా మమ్మల్ని చూసి కాదు, మనలో నుంచి మరి వస్తున్న ఆ వాణిని చూసి, ఆ ధ్యాన విద్యను చూసి వాళ్ళందరూ గూడా మనకి ఆ గౌరవాన్ని అందిస్తారండి. అంతటి అద్భుతమైన జ్ఞాన విద్య మనకి ఈ సంస్థ ద్వారా, ఈ పిఎస్ఎస్ఎం ద్వారా, ఎంతోమంది మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతంగాను, ఉచితంగాను, సులువుగాను మనకి అందివ్వబడుతుందండి. ధ్యానం చేయడము ఆహ్, ఆషామాషీ కాదండి. ఇప్పుడు ఇటు సులువుగా మనం చెప్పేస్తున్నాం. అందరిని ఎవరు ఎవరు కనిపించినా గూడా ఫస్ట్ ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని చెప్పేస్తాం. వాళ్ళు ఏ సమస్య తీసుకొచ్చినా గూడా ఇట్లా మాకు గూడా, మా వాళ్ళకి గూడా ఇలా జరిగింది, వాళ్ళకిలా అది సమస్య తీరిపోయింది, కాబట్టి ధ్యానం చేయండి అని మనం చెప్పడం అయితే సులువుగా చెప్తాము. కానీ ధ్యానానికి కూర్చోవడము అంత సులువు కాదండి. అది ఆషామాషి కాదు. ఒక గంట, ఒక అరగంట ఎందుకు, ఒక అరగంట కళ్ళు మూసుకొని మరి అలా కూర్చోవాలి. ఏ పని చేయకుండా కూర్చోవాలి అంటే నిజంగా చాలా కష్టమండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎలా అలవాటు పడిపోయామంటే, ఈ బుర్రకు ఖాళీ పెట్టకోకుండా, ఈ చేతులకి ఖాళీ పెట్టకోకుండా, ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలని అదే ట్యూనప్ చేస్తూ వచ్చాం అందరికి. బుర్ర ఖాళీగా ఉందంటే ఏంటేంటో ఆలోచిస్తుంది. కాబట్టి టీవీ చూడు, లేదంటే ఫోన్ మాట్లాడు, లేదంటే సెల్‌లో గేమ్ ఆడు, లేదంటే ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి. బుర్రకి ఖాళీ పెట్టడం అనేది మనం అసలు అలవాటే చేయలేదు. అదే కరెక్ట్ అనుకోని బతుకుతూ వచ్చాము. కానీ ఆ బుర్రకు ఖాళీ పెట్టడం ఎంత ఇంపార్టెంట్, అది ఎంత గొప్ప స్థితి అనేది ధ్యానంలోనే మనకు తెలియజేయబడిందండి. సో, ఈరోజు మనం అందరం ఇలా ధ్యానం క్లాస్‌కొచ్చాము. ఇలా ధ్యానం గురించి వింటున్నాము. మనం సాధన చేస్తున్నాము అంటే, మనమంతా గూడా ఆ స్థాయికి చెందిన వాళ్ళమే. అంటే, మనమంతా గూడా ధ్యానం చేయడానికి ఆ అర్హతను పొందిన వాళ్ళమే కాబట్టి, మనమంతా గూడా ఇలా టీమప్ అయ్యాం. సో, వచ్చిన ఈ అవకాశాన్ని దయచేసి ఎవ్వరూ పోగొట్టుకోవద్దు. మనకు చక్కగా ఇప్పుడు ఒక గ్రూప్ ఫార్మ్ అయింది. అప్పుడు మేము ధ్యానం చేసే కొత్తల్లో మాకిలా క్లాసులు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఎప్పుడో 2 నెలలకో, 3 నెలలకో పత్రి సారు రెగ్యులర్‌గా వచ్చేవాడు. పత్రి సార్ కాకుండా ఇంక వేరే ఏదైనా మాట్లాడాలా, ఏదైనా చెయ్యాలన్నా కూడా మాకు సబ్జెక్టు ఎదురు చూసేవాళ్ళం.
3 నెలలకో, 4 నెలలకో ఎవరైనా ఒక సార్ వస్తే ఇంక పట్టుకొని వదిలేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు అప్పుడు మాకి. అప్పుడు సార్ వాళ్ళు వస్తున్నారంటే ఎంతగా ఎదురు చూసేవాళ్ళమో. మాకు ఊరికే సార్ వాళ్ళు ఇట్లా వస్తున్నారు అనే విషయం తెలిస్తే చాలు మేమే ఫోన్లు చేసో లేకుంటే వాళ్ళ దగ్గరికి పోయో కనుక్కొని అదే పనిగా పోయి అక్కడికి పోయి మేమే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం వాట్సాప్ మెసేజ్లు పెట్టి గ్రూపుల్లో అందరికీ చెప్పి ప్యాంప్లెట్లు ఇచ్చినా కూడా ఇంకా నాకు చెప్పలేదు, ఇంకా నాకు తెలియదు అని చెప్పేసి కొంతమంది రాకుండా అవుతున్నారు. కానీ మాకప్పుడు విషయం తెలిస్తే చాలు పరిగెత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళమండి. ఎందుకంటే అప్పుడు మాకి చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. సార్‌తో అంత ఫ్రీగా డిస్కస్ చేయాలంటే భయమేసేది. ఇప్పుడుండే అసలు సార్ ఈ లాస్ట్‌లో ఉన్నప్పుడు చాలా తక్కువ కోపము. అప్పుడు ఫస్ట్‌లో 95 ఆ టైంలో అయితే ఎంత కోపమంటే, ఒక్క మాట పొరపాటుగా ఏం మాట్లాడతామో, ఎప్పుడు కొడతాడో తెలీదు. కొడితే ఊరికే ఒక చెంప మీద ఊరికే కొట్టి వదిలేవాడు కాదు. ఉతికారేసేవాడు. ఆ లెవెల్‌లో ఉండేది. తిట్టినా అలానే ఉతికారేసేవాడు. కొట్టినా అలానే ఉండేదనమాట. కాబట్టి ఆయనతో మాట్లాడాలంటే అంత భయము. అవసరం ఉండి ఇంకా గతి లేదంటేనే మాట్లాడేవాళ్ళం పత్రి సార్‌తో. ఏదైనా డౌట్స్ అడగాలంటే గూడా అందుబాటులో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు మనకి నిజంగా ఆ ఎక్స్‌ప్లోజన్ లాగా మనకి నాలెడ్జ్ అనేది అందివ్వబడుతుంది. రకరకాల ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకు అరచేతిలోనే వైకుంఠం అన్నట్లు ఆ సెల్ ఒకటి మన చేతిలోకొచ్చింది. ఏది కావాలంటే, దేని గురించి కావాలంటే, ఎప్పుడు గావాలంటే, ఎలా కావాలంటే అది మనకు అందుబాటులోకి ఆ జ్ఞానాన్ని తెచ్చిపెడుతుందండి. అలాంటి అద్భుతమైన పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనం ఇప్పుడున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది అందివ్వబడుతూ వస్తుంది. సో, ఇప్పుడు మనము మళ్ళా తిరిగి ఆ ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశమున్న అలాంటి సమయంలో మరి మనమంతా ఉన్నామండి. మరి మనకి అత్యంత సులువైన ధ్యాన పద్ధతి మనకు అందివ్వబడింది. మిగతా ఏ సంస్థలో ఏ ధ్యానమైనా కండిషన్స్ ఉన్నాయి. ఇలానే చెయ్యాలి. ఇంతసేపే చెయ్యాలి. ఈ కండిషన్స్‌లోనే చెయ్యాలి. తిన్న తర్వాత ఇంత టైం ఉండాలి. లేదంటే తినక ముందైతే ఇంత టైం లోపల చేయాలి. ప్రతి ఒక్కటి కండిషన్ ఉందండి. ఓన్లీ ఆనాపానసతి మాత్రమే ఎలాంటి కండిషన్ లేకుండా మరి ఏ సమయమైనా, ఎప్పుడైనా, ఎలా అయినా గూడా మనము చక్కగా ఈ ధ్యానాన్ని ఉపయోగించుకునేకి మనకు నిజంగా మాస్టర్స్ మనకి అందించిన గొప్ప వరం. సో, దీనికి ఏం చేయాలంటే రెగ్యులర్‌గా చేయాలండి అంతే ఏం లేదు. మన టైంని కేటాయించాలి. రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తూ వస్తామో, ఏది కావాలనుకుంటే అది మనకు అందివ్వబడుతుందండి. ఇప్పుడు నేను చెప్పాను గదా! నేను చిన్న వయసులోనే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. చదువుకునే వయసులోనే. నాకు హెల్త్ ఇష్యూస్ అంతా ఏం లేవు. బావుంది హెల్త్ ఇష్యూస్ అంతా ఏం లేవు. ఫైనాన్షియల్‌గా మనం అప్పుడు ఇంకా తల దూర్చాం. పేరెంట్స్ ఉంటారు. సో, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేవు. మరి ఏం ఊరికే బాగుంది. అందరూ చేస్తున్నారు. బాగుందన్నారు. మా క్లాస్‌మేట్ గూడా చేస్తున్నాడు ధ్యానం. చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాడు. నచ్చింది నాకు వాళ్ళు చెప్పేది విని నచ్చింది. పత్రి సార్ చెప్పేది నచ్చిందనమాట. సార్ ఏమన్నారంటే, "మీరు ఏమీ మానుకోవద్దు. మీ డైలీ లైఫ్ స్టైల్ ఏది మానుకోవాల్సిన అవసరం లే. చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లే. ధ్యానాన్నొక్కటి యాడ్ చేసుకోండి" అని చెప్పాడనమాట. నాకు నచ్చిందది. ఎందుకంటే, నువ్వు సినిమా మానేయను, లేకుంటే నువ్వు బయటికెళ్ళొద్దు, ఫ్రెండ్స్‌తో ఎళ్ళొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. అంటే ఒక్కటేమంటే నాన్ వెజ్ ఒకటి మానేయాల. ఫస్ట్ నుంచి సార్ అది కంపల్సరీ చేశాడు. మేము వైశ్యాస్ కాబట్టి నాకేం పెద్ద అది అభ్యంతరం అనిపించలే. ఎందుకంటే ముందు నుంచి తినం గాబట్టి. అండ్ మిగతావేం మానుకోమని చెప్పలే గదా! సినిమాలు మానుకోమనలా, లగ్జరీస్ మానుకోమనలా, ఆహ్, క కఠినమైన నియమాలేం లేవు. లక్షణంగా నా లైఫ్ స్టైల్ నేను జీవిస్తూనే ఈ ధ్యానాన్ని యాడ్ చేసుకోవాలంతే. నాకు నచ్చింది. మా మదర్‌కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేది. సో, తను హెల్త్ పరంగా తను ధ్యానం చేయడం మొదలుపెట్టింది. నాకు నచ్చింది కాబట్టి నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అండ్ ఇంకొకటేమంటే బుక్స్ దొరికేవి మాకు. గుంటకల్ గుంటకల్‌లో సొసైటీలో బుక్స్ చాలా బాగా దొరికేవన్నమాట.
మా ఇద్దరికి బుక్స్ అంటే చాలా ఇష్టం, నాకు మా అమ్మకి. ఇంగ్లీష్ బుక్స్ ఉండేటివి, తెలుగు బుక్స్ ఉండేటివి. సో, అస మేము ఇద్దరము, మా అమ్మ తెలుగు పుస్తకాలు తీసుకెళ్ళి చదివేది. నేను ఇంగ్లీష్ బుక్స్ తీసుకెళ్ళి చదివేదాన్ని. ఎవరి టైంలో, ఎవరికి ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళం. మా మదర్‌కి సైనసైటిస్ ఉండేదండి. చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి ఉండేదనమాట. చాలా ఇబ్బంది పడేది. ఎన్ని ఇష్యూస్ రావాలో దానివల్ల అన్ని ఇష్యూస్ వచ్చేసాయి తనకి. అలర్జీ వచ్చింది. చాలా ఇబ్బంది పడేదనమాట. దానికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవాలో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంది. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. అలాంటి టైంలో మా మదర్‌కి ధ్యానం అనేది దొరికిందండి. ఈ శ్వాస మీద ధ్యాస అన్నారు కదా! కోల్డ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముక్కుతో శ్వాస తీసుకోవడం కూడా కష్టమైతుంది గదా! నోటితో తీసుకుంటుంటారు. అదే అడిగింది మా ఫ్రెండ్‌ని. నాకు శ్వాస తీసుకోవడం గూడా సరిగ్గా రాదే! నేనేం జేయాలా అని అడిగింది. అంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, "ఆంటీ శ్వాస తీసుకోకుంటే బతికి ఉండలేరా ఆంటీ? మీకు కష్టంగా ఉంది కాబట్టి మీకు తెలియలేదు. ఫస్ట్ మీరు గమ్మున కూర్చోండి. తర్వాత అన్నీ సెట్ అయితాయి" అని చెప్పినాడు. అయితే ఎలా చేసిందంటే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎలా టైం దొరికితే అలా తను చేయడం మొదలుపెట్టిందండి. అస్సలు ఇంత కూడా వేస్ట్ చేయకోకుండా రెగ్యులర్ మెడిటేషన్ ఇంగా ఈ ఒక 10 మినిట్స్ దొరికినా కూడా వేస్ట్ చేసేది కాదు. అయితే బుక్ అన్నా చదివేది, లేదంటే ధ్యానం అన్నా చేసేది, లేదంటే తన పనేదో తను చూసుకొని, ఆ పని అయిపోయిందంటే బుక్కో, ధ్యానమో ఏదో ఒకటి చేసేదనమాట. అలా ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టిందో, చిన్నప్పటి నుంచి తనని ఇబ్బంది పెడుతున్న ఆ సైనసైటిస్ ప్రాబ్లమ్ తగ్గిపోయిందండి. ఒక 41 డేస్ కల్లా నార్మల్ బ్రీతింగ్ వచ్చేసింది. సైనసైటిస్ తగ్గిపోయింది. అసలు రన్నింగ్ నోస్ ఉండేది. ఏ చాలా ఇబ్బందులు పడేది. అవన్నీ గూడా తగ్గిపోయాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఎంత హ్యాపీ అయిపోయిందంటే తను, ఎందుకంటే హోమియోపతి వాడింది, అలోపతి వాడింది, ఇంగా ఎవరెవరు ఏమేమి చెప్పినారో అన్నీ చేసింది. అన్నీ చేసినా గూడా ప్రయోజనం లేనిది ఒక్క 41 రోజులకి ఒక పులి స్టాప్ పెట్టినట్లయిపోయిందండి. చాలా సంతోషపడింది. ఇక్కడ నాకు గూడా బావుంది. ధ్యానం చేసుకుంటే బావుంది. బుక్స్ చదువుతున్నాను. ఇంకొకటేమిటంటే తను చదివిన విషయాలు నాతో షేర్ చేసుకునేది. నాకు నచ్చిన విషయాలు నేను షేర్ చేసుకునేదనమాట. సో, మా ఇద్దరి మధ్య ఒక చక్కని కంపాటబిలిటీ, బాగా మంచి ఒక ఫ్రెండ్‌షిప్ లాగా ఏర్పడిందనమాట. సో, చాలా బావుండిండేది. క్లాసెస్‌కెళ్ళేవాళ్ళం రెగ్యులర్‌గా. ప్రతి వారం ఒకరోజు క్లాసుండేది. క్లాసెస్‌కెళ్ళేవాళ్ళము. అక్కడ వాళ్ళు చెప్పే విషయాలు గానీ, అవి గూడా చాలా బాగా నచ్చేది నాకి. నాకెందుకంటే చిన్నప్పటి నుంచి ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ అన్నా గూడా వాళ్ళు పెద్దవాళ్ళు గదా! వాళ్ళు చెప్పిందే వినాలి. లేదంటే ఇలా చెయ్యాలి. అందరూ ఇలా అంటారు. నువ్వు ఇలా చేస్తే ఎలాగా? అందరి కోసము మనము మార్చుకోవాలి. ఇలా అన్నీ చెప్పినప్పుడు నాకు నచ్చేది కాదనమాట ఆ మాటలన్నీ గూడా. మనమెందుకినాలి? వాళ్ళేమన్నా మనల్నేమన్నా చూస్తారా? చేస్తారా? వాళ్ళు చెప్పిన మాట మనమెందుకినాలి? వాళ్ళకి నచ్చినట్లుగా ఎందుకుండాలి? ఇవన్నీ నేను క్వెషన్ చేసేవాళ్ళని. మా నాన్న వాళ్ళు జవాబులు చెప్పలేక ఒక్కోసారి వాళ్ళు గదమాయిచ్చేవాళ్ళనమాట. సరే గమ్మునుండింగ నువ్వు అని. కానీ ఇక్కడ ధ్యానం చేస్తూ, ఆ సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళనమాట సార్ వాళ్ళు. పత్రి సార్ కావచ్చు, అక్కడుండే మాస్టర్‌లు కావచ్చు, ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు. ఈ విషయాలు తెలుసుకునే కొద్దీ నాకిన్నాళ్ళు ఏవైతే ఆ క్వెషన్స్ ఉన్నాయో, వాటన్నిటికి గూడా ఆన్సర్ రావడం జరిగిందండి. అండ్ నాకు నన్నెవరు ఇష్టపడరు, నేనంటే ఎవరికీ ఇష్టం లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది. కానీ యాక్చువల్‌గా పరిస్థితేమో అది గాదు. అందరికీ నేనంటే ఇష్టము, అన్నీ బాగున్నాయి. కానీ నాకు ఆ ఫీలింగ్ వల్ల నేనెక్కువగా ఆహ్, కొత్త వాళ్ళతో మూవ్ అవ్వకోకుండా, ఏమన్నా నా సర్కిల్ వరకే, నాకు తెలిసిన వాళ్ళ వరకే నేను మాట్లాడేదాన్ని. బంధువులతో గూడా మాట్లాడలేకపోయేదాన్ననమాట. అలా ఉండేది. అయితే ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టానో, ఆహ్ అవన్నీ గూడా క్లియర్ అయిపోతూ వచ్చాయండి. నేనంటే ఇష్టం లేదని అనుకోవడం గానీ, నేనంటే ఎవరికీ నచ్చదనుకోవడం గానీ, నాకు మాట్లాడేది రాదు ఇలా అని. ఇవన్నీ గూడా ఆటోమేటిక్‌గా ఇవన్నీ క్లియర్ అయిపోయి, నేను అందరితో చక్కగా ఫ్రెండ్లీగా మూవ్ కావడము, అక్కడ ఎలా అవసరమైతే అలా మాట్లాడగలగడము, ఇష్టముంటే ఎక్కువ మాట్లాడేది, లేదంటే సైలెంట్ అయిపోవడం. ఇలా పరిస్థితికి తగ్గట్టు చక్కగా నన్ను నేను మేనేజ్ చేసుకోవడం అనేది నాకు ఆహ్, వస్తా వచ్చిందండి. అలా నన్ను నేను వండర్‌ఫుల్‌గా మేనేజ్ చేసుకుంటున్నాను.
ధ్యానం చేస్తున్నాను, హెల్త్ బాగుంది. ఇంకొకటేమంటే ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో నా పీరియడ్ పెయిన్స్ తగ్గిపోతా వచ్చాయి. లేకుంటే సెకండ్ డే గాని, థర్డ్ డే గాని విపరీతమైన పెయిన్ ఉండి కాలేజ్‌కి గాని, స్కూల్‌కి గాని వెళ్ళలేకపోయేదాన్ననమాట. ఒక రోజంతా కంప్లీట్‌గా ఇంట్లో రెస్ట్ తీసుకునేదాన్ని. అంత పెయిన్ ఉండేదనమాట. కానీ ఆహ్, ఈ మెడిటేషన్ చేస్తున్నప్పటి నుంచి పీరియడ్స్ ఉన్నా గూడా వేరే ఊర్లకు గూడా వెళ్ళగలుగుతున్నాను. ఒకసారి నైట్ ఔట్స్ ఉంటాండా, పౌర్ణమి నైట్ ఔట్స్ ఉంటాండా, అయినా గూడా వెళ్ళిపోయేదాన్ని. నాకేమి ఇబ్బందే అనిపియలే. తర్వాత నాకున్నట్టుండి స్ట్రైక్ అయింది. అవును గదా! మామూలుగా ఇట్లా పీరియడ్స్ ఉంటే నేనస్సలు బయటికెక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని. ఇంట్లోనే ఆ రోజంతా గూడా పడుకొని ఉండేదాన్ని. అలాంటిది నాకిప్పుడు ఏమి ఇబ్బంది గాలేదే అని ఎప్పుడో స్ట్రైక్ అయింది. అంటే ఆటోమేటిక్‌గా ఆ పీరియడ్ పెయిన్స్ కూడా తగ్గిపోతా వచ్చాయండి. ఇలా ఎక్కడ చూడు అద్భుతంగా ఉంది. ఎలా చూడు అద్భుతంగా ఉందనమాట. అలా నేను చేసిందల్లా ఒకటేనండి. రెగ్యులర్ మెడిటేషన్. ఆహ్, మన వయసు ఎంతుందో అది మినిమమ్ చేయాలి. కొంతమంది నేను 10 నిమిషాలు చేస్తే చాలా, 20 నిమిషాలు చేస్తే చాలా, అర్ధగంట కూర్చుంటే సరిపోదా అనంటారు. ఇప్పుడు చూడండి, ధ్యానానికి కూర్చుంటాము. కూర్చున్న వెంటనే మనకి ఆలోచన రహిత స్థితి రాదు కదా! కూర్చున్న వెంటనే మన థాట్స్ అనేది కట్ కావు కదా! సో, మనకి మన థాట్స్ కట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మరి ఆ థాట్స్ తగ్గిపోయి, మనము ఆ థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండి, మళ్ళా కొద్దిసేపు మనం ఆ థాట్‌లెస్ స్టేజ్‌లో ఉన్నామంటే, మళ్ళా థాట్స్ వచ్చేస్తాయి. అంటే గట్టిగా మనము ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ కూర్చుంటే, గట్టిగా 10-15 నిమిషాలు మాత్రమే మనకి ఆ థాట్‌లెస్ స్టేజ్ ఉంటుంది. మిగతాదంతా గూడా మనం దానికి సెట్ అవ్వడమే ఉంటుంది. అవునా కదా! మరి మనము మనకి ఇన్ని ఇష్యూస్ పెట్టుకొని, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఎమోషనల్ ఇష్యూస్ కావచ్చు. అంటే మనం మానసికంగా మన ప్రశాంతత లేకపోవటం గావచ్చు. ఇవన్నీ ఇన్ని పెట్టుకొని మనము ఒక్క 10 నిమిషాలు మాత్రం నేను కూర్చుంటాను. దాంట్లోనే నాకు తగ్గిపోతుంది. రిజల్ట్ రావాలి అంటే సాధ్యమవుతుందా? చెప్పండి. అయితుందా? సాధ్యమవుతుందా? మనము ఆహ్, ఫస్ట్ ఒక ఫీవర్ వచ్చిందని డాక్టర్ దగ్గరికెళ్తాం. టెంపరేచర్ ఏదో కొద్దిగుంది అని ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు, ఊరికే టెంపరేచర్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాడు. ఒక 2 డేస్ అయింది, 3 డేస్ అయింది. ఇంగా ఫీవర్ వస్తానే ఉంది. అప్పుడు ఆయన యాంటీబయోటిక్స్ ఇస్తాడు. కదా! యాంటీబయోటిక్స్ ఇచ్చి దానికి తగినట్లు ఏదైతే మనకు హెల్త్ ఇష్యూ ఉందో దానికి తగినట్లు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడినప్పుడే మనకు ఆ ఫీవర్ అనేది తగ్గుతుంది. అంటే ఒక ప్రాపర్ డోస్ అనేది ఉండాలి. అలాగే మనము ఇంట్లో మనం వంట చేసుకున్నామనుకోండి, ఇద్దరో, ముగ్గురో ఉంటే ఒక చిన్న గిన్నె, ఇంత గిన్నె పెడతాం పొయ్యి మీద. ఇంకొంచెం ఎక్కువ మందొచ్చినారనుకోండి సైజ్ పెరుగుతుంది. ఇంగా ఎక్కువ ఒక 20 మందికి చేయాలనుకోండి వంట, ఆ పొయ్యి గూడా సరిపోదు కదా! ఇంట్లో మనం యూజ్ చేసే పొయ్యి గూడా సరిపోదు. ఏం చేయాలి? పెద్ద పొయ్యి పెట్టాలి. జనాలెక్కువయ్యే కొద్దీ 20 మంది, 40 మంది, 50 మంది అని అయినారనుకోండి, మనము స్టవ్ గూడా మారుస్తాం. అంటే పెద్దది పాత్ర పెరిగే కొద్దీ కింద ఆ ఫ్లేమ్ కూడా పెరగాలి. అలా కాకుండా పాత్ర ఇంత పెద్దది పెట్టి, కింద ఒక క్యాండిల్ పెడితే అన్నం ఉడుకుతుందా? ఎసరన్నా కాగుతుందా? కాదు కదండీ! అంటే పాత్ర ఎంత ఉందో, మనం దాని కింద మంట కూడా అంతది పెట్టాలి. కదా! అలాగే మనకు ఎన్ని సమస్యలున్నాయో, మనము ఎంత ఓకే. సమస్యలేం లేవు. నేను ధ్యానం నాకిష్టం గాబట్టి నేను చేస్తున్నాను. సరే నువ్వు ఆ ధ్యానం అంతరంలోకి వెళ్ళాలన్నా, నీ అంతరంలోకి నువ్వు వెళ్ళాలన్నా, దానికి మనము సరి అయిన సమయాన్ని కేటాయించాలి. ఊరికే నేను చేస్తున్నానంటే నేను కూర్చున్నానంటే కూర్చున్నానని జెప్పేసి, ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో నేను కూర్చున్నానని కూర్చొని లేస్తే ఎవ్వరికేం నష్టం ఉండదండి. నష్టం అనేది ఏమీ ఉండదు. కానీ ప్రయోజనం అనేది ఉండదు. అంటారు గదా! ఓహ్! ఒకే చోట మనము బావి తవ్వితే ఒక 60, 70 అడుగులు తవ్వితే ఆ నీళ్లు పడడం అది జరుగుతుంది. అలా కాకుండా ఆ 60 అడుగులు కాస్త అక్కడ 10 అడుగులు, ఇక్కడ 10 అడుగులు అట్లా 6 చోట్ల తవ్వినామనుకోండి నీళ్లు పడతాయా? పట్టవు గదా! అంటే ప్రాపర్ ఆహ్, ఎఫర్ట్ అనేది మనము ప్రాపర్‌గా పెట్టాలి. సరైన విధంగా
ఆ వర్క్ అనేది మనం చేసినప్పుడే దాని ఫలితం అనేది మనకి వస్తుంది. అలాగే ఆ ధ్యానానికి కూడా మనము సరైన సమయాన్ని కేటాయించాలి. మినిమం మన వయసు ఎంతుందో అది కంపల్సరీ అండి. ఇంకా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువున్నాయి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువున్నాయి. మానసికంగా మనకు అలజడులు ఎక్కువున్నాయి. ఇంట్లో ప్రశాంతత లేదు. ఫైనాన్షియల్‌గా గూడా మనకెన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మన కర్మ బ్యాలెన్సెస్ వల్ల మనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒస్తున్నాయి. సో, అవన్నీ గూడా తీరాలంటే కనీసము 3 గంటలు, 4 గంటలు సిట్టింగ్ వేయాలండి. ధ్యానం సిట్టింగ్. అప్పుడు అవన్నీ గూడా ఈజీగా ఎళ్ళిపోతాయి. అది పెద్ద సమస్యే కాదు. కానీ ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా కేటాయించాలి. అప్పుడు అద్భుతంగా మనకి ఏది కావాలో అది మనకు అద్భుతంగా అందజేయబడుతుందండి. ఈ ధ్యానం అనేది ఎలాంటిది అంటే ఆహ్, కామధేనువు అంటారు చూడు. కామధేనువు, కల్పవృక్షము అంటే కోరింది ఇస్తుంది కల్పవృక్షం. కామధేనువు గాని, కల్పవృక్షం గాని మనకేం గావాలంటే అది కోరింది మనకిస్తుంది గదా! ఈ ధ్యానం కూడా అలాంటిదేనండి. అయితే ఆ వాడుకోవడం అనేది తెలియాలి మనకి. ఎలా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది తెలియాలి. సో, ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్ మెడిటేషన్. డైలీ ఒకే టైంలో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ బాడీకి మనం అలవాటు చేసేస్తామనమాట. ఆ టైం అయితేనే మన బాడీ క్లాక్ చెప్పేస్తుంది. ఇది ధ్యానానికి కూర్చోవాల్సిన టైము. ఇది ధ్యానం చేసుకోవాల్సిన టైం అని మన బాడీనే మనకి రిమైండ్ చేస్తుందనమాట. డైలీ ఒకటే టైంలో మనము ధ్యానం చేసినప్పుడు. అండ్ ఆహ్, మినిమమ్ మన వయసు ఎంతుందో అంత సమయంతో మొదలుపెట్టి దాన్ని పెంచుకుంటా రావాలి. అలా ఎప్పుడైతే మనము రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తూ వస్తామో, మీరు కావాలంటే ఒక టైమ్ పీరియడ్ పెట్టుకోండి. మండల ధ్యానం అని చెప్పేసి పెడతారు. 40 రోజులనమాట. ఈ 40 రోజులు మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమన్నా ఉన్నా ఆహ్, ఆహ్, రిపోర్ట్స్ అవి తెచ్చుకోండి. 40 రోజులు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేయండి. రెగ్యులర్‌గా మెడిటేషన్ చేసి, ఆ 40 రోజుల తర్వాత మీరు రిపోర్ట్స్ తీసుకోండి. మీకే ఆ తేడా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మా ఫ్రెండ్ ఒక మేడం ఉండేవాళ్ళనమాట. నందిగామలో వాళ్ళు జాబ్ చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఆమెకు చాలా చిన్న వయసే. కానీ తనకి బ్యాక్ పెయిన్ వచ్చేసి ఎలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా తను వర్క్ చేయలేదు. పని చేసుకోవాలా, పడుకోవాలా. పని చేసుకోవాలా, పనుకోలే. ఎక్కువ సేపు కూర్చోలేదనమాట. విపరీతమైన బ్యాక్ పెయిన్. డాక్టర్ దగ్గరికెళ్తే ఆపరేషన్ చేయాలా అనన్నారు. సరే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందా అంటే ఆహ్, అది 100% చెప్పలేమన్నారు వాళ్ళు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని. ఆమెకు చేయించుకోవాలంటే భయమేసిందనమాట. అది ఒకవేళ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమి? పోనీ ఆయుర్వేదం దగ్గరికి పోతే అది గూడా అంతే. ఏం పెద్దగా ఊరికే జస్ట్ రిలీఫ్ అంతే. ఆమ అప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఉండేది. అప్పుడు అపార్ట్‌మెంట్‌లో ఇంకా లిఫ్ట్‌లు అవి రాలేదండి. 3 అంతస్తులు ఎక్కాలా, 3 అంతస్తులు దిగాల. ఆమె నెలకోసారి దిగి టాబ్లెట్స్ తెచ్చుకునేదనమాట. ఎప్పుడు బాధపడేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమ్ముండేది. అత్తొక మంచం పైన, కోడలొక మంచం పైన. ఆమె బాధపడేదనమాట. ఇంత చిన్న వయసుకి నేను హాయిగా ఉండకోకుండా నాకు ఈ రోగమేమి అని. ఒకసారి ఇట్లనే వాళ్ళ ఫ్రెండొచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చిందనమాట. "నువ్వు బాధపడతా ఉంటే ఎప్పుడు ఏడుస్తుంటున్నావు గదా! కనీసం ఆ ధ్యానానికి బోతే మనసు ప్రశాంతంగన్నా ఉంటుంది. కొంతసేపు నీకు డైవర్ట్ అవుతుంది. వెళ్ళు" అని జెప్పేసి పాంప్లెట్ ఇచ్చింది. సరే అని జెప్పేసి వెళ్తానని జెప్పేసి ఈమె 3 అంతస్తులు దిగింది. ఒక గంట సేపు పట్టింది ఆమెకు దిగేకి. అక్కడికెళ్తే అది గూడా 2 అంతస్తులుందండి. సరే వెళ్ళింది. ఈమె నిదానంగా వెళ్ళేసరికి ఆ క్లాస్ అయిపోవచ్చిందనమాట. అయినా గూడా పోయి కూర్చుంది. ఒక 10 మినిట్స్ ఉంటే 10 మినిట్స్ పోయి కూర్చొని, తర్వాత వాళ్ళతో మాట్లాడింది. ఇట్లిట్లుంది నాకు పరిస్థితి. ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, వాళ్ళున్నదా "ఏం పర్వాలేదు. ధ్యానం చేస్తే తగ్గిపోతుంది. అయితే రోజుకి 3 గంటలు ధ్యానం చేయాలి. నాన్ వెజ్ మానేసేయాలి" అని చెప్పినారు. నాకు హెల్త్ కన్నా అదేం పెద్ద విషయం కాదని జెప్పేసి ఇంటికి పోతేనే చెప్పింది. నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ మానేయాలనుకున్నాను. అంటే ఇంట్లో వాళ్ళు గూడా నీకు నచ్చినప్పుడు నీకు మంచిది కాదన్నప్పుడు మాకు గూడా మంచిది ఎందుకైతుంది? మేము గూడా మానేస్తాం అని జెప్పేసి మొత్తం ఇంటిల్లిపాది ఒకటేసారి మానేశారండి. నాన్ వెజ్ మానేశారు. ఆమె 3 అవర్స్ చేయడం మొదలుపెట్టింది. 3 అవర్స్ చేయడం మొదలుపెట్టింది. ఆహ్, డైలీ అక్కడికి వెళ్లి ధ్యానం చేసేది.
అసలు కిందనే కూర్చోకూడదన్నారు. అట్లాంటి లక్షణంగా కింద కూర్చొని గంటలు, గంటలు కూర్చొని ధ్యానం చేయగలిగిన స్థితి వచ్చింది. ఒకరోజు పిల్లలన్నారనమాట, "అమ్మ ఇంతకుముందు మేమేమన్నా అడిగితే మమ్మల్ని అరిచేసేదానివి. ఇప్పుడు నువ్వే మాకన్ని స్పెషల్స్ చేస్తున్నావు గదమ్మా" అని జెప్పేసి వాళ్ళన్నారనమాట. అప్పుడామ గమనించుకుంది తనంతాను. ఇంతకుముందు హెల్త్ బాలేదు కదా! ఏమడిగినా గూడా కోపమొచ్చేసేది. అరిచేసేదనమాట. ఇప్పుడు హెల్త్ బావుంది. అన్నీ రెగ్యులర్‌గా చేస్తుంటుంది. ప్లస్ ఇంగా బాగా నచ్చినట్టు పిల్లలకి ఇవి నచ్చుతాయి, అవి నచ్చుతాయని బాగా అవన్నీ గూడా చేసేసరికి పిల్లలు గమనించి చెప్పినారు. "అమ్మ ఇలా ఉంది గదా!" అంటే అప్పుడు తనని తాను గమనించుకుందనమాట. అవును కదా! నాకిప్పుడు ఆ పెయిన్ లేదు కదా! నేను బాగా గంటలు, గంటలు కూర్చొని ధ్యానం చేస్తున్నాను. కింద అసలు కూర్చోకూడదంటే కింద కూర్చోగలుగుతున్నాను. స్టెప్స్ ఇక్కడ స్టెప్స్ దిగిపోతుంది. అక్కడ స్టెప్స్ ఎక్కుతోంది. సో, స్టెప్స్ ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను అని అప్పుడు తను గమనించుకుందండి. అంత బాగా అతను ఆహ్, ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది సాల్వ్ చేసుకుంది. ఇప్పుడు దాదాపు ఆ మేడం మెడిటేషన్ చేయబట్టి 15-20 ఇయర్సో, 25 ఇయర్సో అవుతాంది. ఆ ప్రాబ్లమే మళ్ళా తనకి తిరిగి రాలేదు. తను ఇంతవరకు మళ్ళా ఒక్క మెడిసిన్ గూడా తీసుకోలేదండి ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి. అసలింక మెడిసిన్సే ఆ మేడం పూర్తిగా కంప్లీట్‌గా మానేసేసిందనమాట. అంటే ఒక రెగ్యులర్ మెడిటేషన్ ఎలా మనం చెయ్యాలో, అలా మనం ఖచ్చితంగా చేస్తే ఎంత పెద్ద సమస్యలైనా కూడా మనము తొలగించుకోవచ్చు. ఎప్పుడైతే ధ్యానం మనం చేస్తామో, ధ్యానంలో ఏం చేస్తామండి? అనవసరమైన ఆలోచనలని కట్ చేస్తాం. కదా! ధ్యానం అంటే ఏమంటారు? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే లోపలికెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనించాలి. ఆలోచనలొస్తే ఆలోచన కట్ చేసి శ్వాసను గమనించాలి. మనకి టెన్షన్ ఎప్పుడొస్తుందండి? అనవసరమైన ఆలోచనలు చేసినప్పుడు. అనవసరంగా భయాలైనప్పుడు. మాకు ప్రేమ్‌నాథ్ సార్ అని ఒక సార్ ఉండేవారనమాట. ఆయన చెప్పేవారనమాట. అయితే మనము గతం అనే దెయ్యం దగ్గరో, భవిష్యత్ అనే భూతం దగ్గరో ఉంటాము. ఈ ప్రస్తుతం అనే వర్తమానం దగ్గర, ఈ బంగారు వర్తమానం దగ్గర మనం ఉండనే ఉండము. అయితే గతంలో అలా అయ్యిందే, వాళ్ళు ఇలా తిట్టినారే, ఆమె ఇలా అనిందే, వాళ్ళు ఇట్లా చేసినారే మనకి, మనల్ని ఇలా గబ్బు పట్టించినారే అని గతంలోనే ఉంటామంట. లేదా అమ్మో! రేపు ఇలా అయితుందేమో, నేను నా పిల్లలకి బాగా పెళ్ళిళ్ళు చేస్తానా లేదా? లేదంటే రేపు నా ఉద్యోగం ఉంటుందో, ఉండదో? రేపు ఎలా జరుగుతుందో? నేను అనుకునేటివన్నీ అయితుందో కాదో? అని అయితే భవిష్యత్తులోన ఉంటామంటండి. సో, ధ్యానం ఏం చేస్తుంది? ధ్యానంలో ఏం చేస్తాము? వీటిని మనం కట్ చేస్తాం. అంటే అన జరిగిపోయిన వాటి గురించి మనం ఏం చేసేకి రాదు. సినిమాలో చూపిస్తాడు గదా! వాడొక్కసారి కొడితే 10 సార్లు చెప్పడం వల్ల వాడికి 10 పాపం కొట్టిండేదేమో ఒక్కసారే. కానీ ఎలా చూపిస్తారు మనకి టీవీలో? కొట్టిందే కొట్టింది, కొట్టిందే కొట్టింది, కొట్టినట్టు చూపిస్తారు కదా! అట్లా మనము ఒక్కసారి వాళ్ళు అనేసి వాళ్ళు గమ్మునైపోతారు. ఒక్కసారి ఆ గొడవ జరిగి అదింగా ఆహ్, చేసిన వాళ్ళు, అన్నవాళ్ళు వాళ్ళు బానే ఉంటారు. మనమేం జేస్తున్నాము? ఆ సినిమాలో ఎట్లా అయితే వాడు ఒక్కసారి కొడితే 10 సార్లు టీవీలో చూపించినట్లు 10 సార్లు వాడు బాధ అనుభవిస్తాడు. మనం అయిపోయిన విషయాన్ని 10 సార్లు తలుచుకొని ఏం జేస్తున్నాము? అది మనము ఆ బాధని రిపీట్ చేసుకుంటూనే ఉన్నాము. ఆ బాధను ప్రతిసారి అనుభవిస్తున్నాం. ఈ మైండ్‌కి ఇప్పుడు జరిగిందా సిట్యుయేషను, అది ఆల్రెడీ జరిగిన సిట్యుయేషన్‌ని తలుచుకుంటున్నారా? ఇవన్నీ దానికి తెలీదంట. సో, అదేం జేస్తుంది? మీరు ఆ సిట్యుయేషన్‌ని తలుచుకున్నప్పుడల్లా, అప్పుడు ఏం జరిగిందో అవే ఎంజైమ్స్‌ని మళ్ళా రిలీజ్ చేస్తుంది. అందుకే మనము తలుచుకున్న ప్రతిసారి అంతే బాధని, అంతే నొప్పిని మనము అనుభవిస్తున్నాం. అంటే వాళ్ళొక్కసారి ఆ మాట అంటారు. ఒక్కసారి వాళ్ళు కొట్టడమో, ఆ ఒక సిట్యుయేషనో జరుగుతుంది. మనం దాన్ని పదే పదే అనుకోవడం వల్ల ఒకటే శిక్షను మనము జీవితాంతము అనుభవిస్తూనే ఉన్నాం. మన రోగాలు సగానికి సగం కారణము ఈ గతం గురించేనండి. అండ్ భవిష్యత్తు గురించి భయాలు. ఏం జరుగుతుందో? ఎట్లా జరుగుతుందో? ఇప్పుడు చూడండి, ఆహ్, మామిడి విత్తనం ఏస్తే మామిడి చెట్టే వస్తుంది. వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది. తులసి మొక్క నాటితే తులసి చెట్టే తులసిదే పెద్దదవుతుంది కదా! అంటే మనం ఏం చేస్తామో అదే మనకు వస్తుంది.
నువ్వు మంచి చేస్తే నీకు మంచే వస్తుంది. నువ్వు పూర్తి నీ ప్రయత్నం మీద నువ్వు పూర్తి చెయ్యి. చేసేసి నీకు వదిలేసేయి. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడు కదా! నువ్వు ఏం చేస్తావో 100% చెయ్యి నువ్వు. దాంట్లో మళ్ళా నీ ప్రయత్న లోపం అనేది పెట్టొద్దు. నువ్వక్కడ ఏం చేయగలుగుతావో, ఎంత చేయగలుగుతావో అంతా నువ్వు చెయ్యి. ఆ ఫలితం గురించి ఆలోచించొద్దు అని చెప్తాడు. సో, అది మనం చేయాలండి. మనం ఏం చేయాలో చేసేయాల. ఇప్పుడు హోటల్ వెళ్తాము. ఆ సర్వర్ వస్తాడు. ఆర్డర్ ఇస్తాము. వెయిట్ చేస్తాం. వాళ్ళు చెప్తారు ఇంత టైం పడుతుందంటే వెయిట్ చేస్తాం. అంతేగాని నిమిషానికోసారి ఆ వంటగది దగ్గరకో లేదంటే ఆ సర్వర్‌ని పిలిచో అయిందా లేదా? అయిందా లేదా? అంటే వాళ్ళు విసిగించుకుంటారు కదా! వస్తుంది. బాగా వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం వెయిట్ చేస్తాం. అక్కడ చూపిస్తుండేది మన నిత్య జీవితంలో మనం చూపించట్లేదు. వస్తుంది. మనం ఏం జేసినామో దానికి తగ్గిన ఫలితాలు మనకి వస్తాయి. మనం భయపడ్డం వల్లో, పదే పదే దాన్ని అనుకోవడం వల్లనో, ఆ రిజల్ట్స్ ఏం మారిపోవు గదండీ! మనం ఏం చేస్తామో అవే వస్తాయి. సో, మనం ఏం చేయాలి? మన 100% ఇవ్వాలి. ఒక పని గాని, ఒక ప్రయత్నం గాని, మనం ఏం చేయగలమో అంతా చేసేసి, ఇంక ఫలితాన్ని వదిలేయాలి. ఏది రావాలో అదొస్తదంతే. అలా మనం ఎప్పుడైతే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటామో, భవిష్యత్తు మనల్ని భయపెట్టదండి. ఎగ్జామ్ రాస్తావు. రాసేసినంక ఇంగా వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి. నువ్వు ఎట్లా రాస్తే అలా ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. నువ్వు రాయలేదనుకో రిజల్ట్ సరింగా ఉండదు. రాసినావనుకో బ్రహ్మాండంగా ఉంటుంది. మామూలుగా రాసావనుకో రిజల్ట్ మామూలుగా వస్తుంది. అంతే గదా! సో, ఏదైనా గూడా అలానే ఉంటుందండి. సో, ధ్యానంలో ఏం జేస్తాము? ఈ సరికాని ఆలోచనలన్నీ కట్ చేయడం వల్ల, అనవసరమైన ఆలోచనలని కట్ చేయడం వల్ల, మనము ఆ వర్తమాన క్షణంలో ఉండడం జరుగుతుంది. ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఎప్పుడైతే మనం ఉండడం జరుగుతుందో, ఆ ఆనందాన్ని, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో అందివ్వబడుతున్న ఆ శక్తిని మనం అందుకోవడం జరుగుతుంది. అందుకే మనకి ఎవరైతే ధ్యానం చేస్తారో, ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే, అనవసరమైన ఆలోచనలన్నీ కూడా మనం కట్ చేస్తున్నాం కాబట్టి. అలా మానసికంగా ప్రశాంతత. మాక్సిమం డిసీజెస్ అంతా గూడా సైకోసోమాటిక్ డిసీజెస్ అండి. అంటే ఈ మనసుకు సంబంధించి ఈ మానసిక జబ్బులే అంట. మాక్సిమం రోగాలన్నీ కూడా. సో, ఎప్పుడైతే నువ్వు మానసికంగా ప్రశాంతతగా ఉన్నావో, ఈ రోగాలనేది మరి పెరక్కోకుండానే ఉంటాయి. ఆ ఉండే రోగాల్ని కూడా మనము తొలగించుకుంటూ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏమిటంటే, మనలో ఎనర్జీ ఆ శక్తి తక్కువైనప్పుడు కూడా రోగాల బారిన పడ్డము. ఆ శక్తి తక్కువైనప్పుడే మన మాట మీద మనకు కంట్రోల్ లేకపోవడము, మన చేష్టల మీద మనకు కంట్రోల్ లేకపోవడము, ఇష్టానుసారం మాట్లాడడం వల్ల, ఇష్టానుసారం చేసుకోవడం వల్ల ఇంట్లో గాని, బయట గాని పరిస్థితులు విపరీతం కావడం జరుగుతుందనమాట. ఎందుకు అక్కడ మనము నోటి మీద అదుపు మనకుండదు. కొంతమందికి చేతల మీద గూడా అదుపు ఉండదనమాట. అది రాంగ్ అని తెలుస్తూనే మాట్లాడేస్తుంటారు. అది దేనికి దారి తీస్తుందో అని అనుకుంటూనే మరి చేసుకుంటూ ఉంటారు. సో, అక్కడ ఏం జరుగుతుందంటే మన మీద మనకి కంట్రోల్ లేదు. ఆ ఎనర్జీ లేదనమాట. సో, ధ్యానంలో మనము ఆ కాస్మిక్ ఎనర్జీని పొందుతాం. ఈ ఎనర్జీ మనం చక్కగా మనం సరైన విధంగా ప్రవర్తించడానికి, మన మాట మీద ఆ ఎరుక ఉండడానికి ఉపయోగపడుతుందండి. సో, ధ్యానం అనేది మనకి ఇన్ని రకాలుగా మనకి చక్కగా ఉపయోగపడుతుందనమాట. సో, దీన్ని మనము ఎప్పుడైతే రెగ్యులర్‌గా చేస్తామో మనకు కావాల్సిందల్లా మనకందివ్వబడుతుంది. అంటారు గదండీ! పట్టిందల్లా బంగారము అని. అలా పట్టిందల్లా గూడా బంగారం అవుతుంది. సో, మనమందరం గూడా కాసేపు మరి ధ్యానం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చక్కగా ఆ సాధన చేద్దాం. మేడం మ్యూజిక్ ఏమైనా ప్లే చేస్తారా? వద్దు మేడం, మీరు కొంచెం అప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వండి అంతే. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో, అందరం హాయిగా కళ్ళు 2 మూసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు